హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ అండి. ఈరోజు స్టోరీ నేమ్ వచ్చేసి పంతమా బంధమా పార్ట్ 11. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ స్టోరీ రాసింది చదువుతుంది నేనేనండి. మీరు కానీ నా ఛానల్ సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. లత ప్రవర్తనకి, తన మాటలకి స్వప్న ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో అని. అది కాదు స్వప్న, నేను తనని అలా అనలేదు అని వివరణ ఇవ్వబోతుంటే, ఇందులో తప్పేముంది, మీ భార్య పోస్ట్ ఖాళీగానే ఉందంటున్నారుగా, ఆమెకి ఇవ్వండి, తెగ ముచ్చట పడుతుంది అంటుంది స్వప్న. చిచ్చి, నీ కంటికి ఎలా కనబడుతున్నాను అని అంటాడు మనోజ్. నువ్వుండగా వేరే ఎవరో ఎందుకు స్వప్న అని మనసులో అనుకుంటాడు మనోజ్. ఇది అంతా రామ్ వల్లనే, నిన్న జరిగిన దాని ఎఫెక్ట్. త్వరగా రామ్తో మాట్లాడాలి అని పక్కకు వెళ్ళి రామ్కి కాల్ చేసి, రామ్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అంటాడు మనోజ్. చెప్పండి సార్ అంటాడు రామ్. ఫోన్లో కాదు, మా ఇంటికి వెళ్దాం, చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు మనోజ్. సరే సార్, ఇప్పుడేనా అని అడిగితే, ఇప్పుడే వెళ్దాం అని వాళ్ళిద్దరూ కలిసి మనోజ్ ఇంటికి వెళ్తారు. అక్కడ రామ్కి మన ఆఫీస్లో వర్క్ చేసే స్వప్న ఎవరో కాదు, నా భార్య వంశీ, నా కొడుకు అని అంటాడు మనోజ్. ఆ మాటలకి రామ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మనోజ్ ఫస్ట్ నుండి తన పెళ్ళి ఎలా జరిగింది, ఆ తర్వాత తను ఇంటి నుండి బయటికి రావడం, తర్వాత తను యూఎస్కి వెళ్ళడం, మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చే వరకు ఇప్పటిదాకా జరిగిందంతా చెప్తాడు. రామ్ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎదుట ఉన్నది తన బాస్ అని మర్చిపోయి, ఇన్నాళ్ళు స్వప్నని అంత దారుణంగా మోసం చేసి వెళ్ళిపోయింది మీరా? మీరు చాలా మంచివారని ఇన్నాళ్ళు నమ్మాను, కానీ మీరు బయటకు కనిపించేంత మంచివారు కాదని ఇప్పుడే అర్థమైంది. మీలో ఇంకొక మనిషి దాగి ఉన్నాడని తెలుసుకోలేకపోయాను రామ్ అని రామ్ అంటాడు. రామ్ కొంచెం కోపం తగ్గించుకొని వింటే అసలు జరిగింది చెప్తాను అంటాడు మనోజ్. ఏం చెప్తారు సార్, ఒక అమాయకురాల జీవితం నాశనం చేసి తాను ఒంటరిగా ఎన్ని బాధలు ఇబ్బందులు పడిందో నాకు తెలుసు. ఒక ప్రక్క నేను, మా చెల్లెలు, ఇంకో పక్క దేవత లాంటి శారదమ్మ గారు లేకపోయి ఉంటే తను ఒంటరి మహిళ, ఒక చిన్న పసికందుతో ఎన్ని బాధలు పడిందో మీరు ఊహించగలరా? ఓ పక్క జాబ్ చేస్తూ బాబుని పెంచుకుంటూ ఇంటిని మెయింటైన్ చేయడం అంటే ఎంత కష్టమో దగ్గరుండి నేను చూశాను. నిజంగా ఆమె ఒక ధైర్యవంతురాలు కాబట్టి మీరు చేసిన మోసాన్ని తట్టుకోగలిగి బిడ్డను కని పెంచింది. అదే ఇంకొకరైతే ఎప్పుడో సూసైడ్ చేసుకునేవారు అంటాడు రామ్. అది అంతా ఊహించి ఇప్పుడు స్వప్నకి ఎదురుగా నిలబడాలన్నా, తన మాటలని ఎదుర్కోవాలన్నా ధైర్యం చాలడం లేదు అంటాడు మనోజ్. నిజమే, నువ్వు కానీ, రేఖ కానీ, సేదమ్మ గారు కానీ లేకపోయి ఉంటే స్వప్న ఇంకెన్ని సమస్యలు ఎదుర్కొనేదో ఊహించడానికి కూడా మాటలు రావడం లేదు. జరిగిన దానికి నేనే కారణం. నేను నా కాళ్ళ మీద నిలబడాలి, స్వప్నను మహారాణిలా చూసుకోవాలని పొరపాటు వల్ల స్వప్నకి ఇన్ని సమస్యలు రావడానికి కారణమయ్యింది. కానీ అందుకు స్వప్న కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పడానికి కూడా నేను వెనకాడను. కానీ నేను ఏం చెప్పినా వినేందుకు స్వప్న సిద్ధంగా లేదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకుంటావని నా కథ అంతా నీకు చెప్పాను. అందులోనూ స్వప్నను నువ్వు మనసారా ప్రేమిస్తున్నావని, ఈ నిజం నీకు ఎప్పటికైనా తెలియాలని ఇదంతా చెప్పాను అంటాడు మనోజ్. ఇప్పుడేంటి సార్, మీరు వచ్చారని నేను తప్పుకోవాలా? అది జరగని పని. స్వప్నకి మీరు తాళి కట్టి ఉండవచ్చు, మీరు తనకు భర్తే కావచ్చు. తాళికి అసలైన అర్థం ఏమిటి సార్? కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండడం. కానీ మీరు ఏం చేశారు? మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి తనని గాలికి వదిలేశారు. కోర్స్ మీరు మీ తల్లిదండ్రుల మధ్య విడిచిపెట్టి వెళ్ళానని అంటారు, కానీ ఆమెకు కావాల్సింది ఒక గూడు,
తిండి నిద్ర ఉంటే సరిపోదు. అవతలి వాళ్ళు ఆమెని అమ్మలా ఆదరించాలి. తనకు నాది అనే చెప్పుకునే కుటుంబం కావాలి. ముఖ్యంగా భర్త అనేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా నీ చేయి నేను ఎన్నడూ విడవను అనే భరోసా ఇవ్వాలి. ఆ విషయంలో మీరు భర్తగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు చెయ్యి దాటిపోయింది. తనకి కావలసిన నమ్మకాన్ని మీరు సరైన సమయంలో ఇవ్వలేకపోయారు. ఇప్పుడు తను మీ మాట ఎలా నమ్ముతుంది? ఇప్పటికైనా స్వప్నకి మంచి జీవితం దొరకాలని నేను కోరుకుంటున్నాను. అందుకు భర్తగా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. తనని మనసారా ప్రేమించిన వాడిగా నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను. స్వప్న ఎవరి చేయి అందుకుంటుందో తనకే వదిలేద్దాం. ఇక ఆఫీస్లో కలుద్దాం. మీరు నా పోస్ట్ ఉంచితే, లేదంటే నాకు ఈ మహానగరంలో జాబ్ ఎక్కడా దొరక్కపోదు. బాయ్ అంటూ సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంటే, ఆగు రామ్, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. స్వప్న నన్ను క్షమిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను కానీ మరెవరిని కానీ తన జీవితంలోకి రానివ్వదు. ఎందుకంటే నా భార్యపై నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఆమె వద్దు అంటున్నా ఆమె కావాలి అని అనుకుంటున్నా. నీ మేలు కోరే చెప్తున్నా, నీ వెల్విషర్గా. నీ టైం వేస్ట్ చేసుకోకు. ఈ విషయంలో ఇప్పటిదాకా నీకు చెప్పకపోవడానికి కారణం, స్వప్నకి మా ఇద్దరి మధ్య జరిగిన విషయాలు ఎవరికీ తెలియడం తనకి ఇష్టం లేదు కాబట్టి. కానీ నిన్ను చూస్తే జాలి వేస్తుంది. స్వప్నపై నువ్వు ఇంకా ఆశలు పెంచుకొని నిజం తెలిసాక ఏమైపోతావో అని అన్నాడు మనోజ్. దానికి రామ్, స్వప్న నాకు దగ్గర అవుతుందని ఆశ నాకు లేదు సార్. ఆమె ఒంటరిగా కష్టపడడం నేను చూడలేను. అవసరమైతే జీవితాంతం ఆమెకు సహాయపడుతూ ఇలాగే ఉండిపోవడానికి కూడా నేను సిద్ధం. బాయ్ సార్ అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు రామ్. అతనిలో అంత కోపం ఉంటుందని మనోజ్ కూడా ఊహించలేదు. రామ్ కోపంలో కూడా ప్రేమలోనూ న్యాయం ఉంది. ఇన్నాళ్లుగా తనని ప్రేమించి సడన్గా నేను వచ్చి భర్తను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ స్వప్న ఎక్కడ మోసపోతుందో అని భయం కూడా ఉంది. ఇప్పుడు అతను మాట్లాడిన విధానానికి నాకు కోపం వచ్చి జాబ్ తీసేసిన తన సిన్సియారిటీకి జాబ్ తప్పకుండా దొరుకుతుంది. నిజం చెప్పాలంటే నేను చేసిన పొరపాటి పని వల్ల స్వప్నకి సరైన సమయంలో నా భార్య బిడ్డలకి తోడుగా నిలిచిన వాళ్ళ మీద నేను కోపం తెచ్చుకుంటే నేను మనిషినే కాదు. ఏది జరిగితే అదే జరుగుతుంది. లెట్ us వెయిట్ అండ్ సీ అని అనుకుంటాడు మనోజ్. ఆ రెండో రోజు ఉదయం రామ్ స్వప్నతో ఆఫీస్కి కారులో వెళ్తున్నప్పుడు ఒక లోన్లీ ప్లేస్లో కార్ ఆపుతాడు. ఏంటి సార్ ఇక్కడ కార్ ఆపారు అంటే, నీతో మాట్లాడాలి అంటాడు రామ్. దానికి స్వప్న, ఏ విషయం గురించి సార్ అంటుంది. దానికి రామ్, మనోజ్ సార్ నీ భర్త అంట కదా స్వప్న అనేసరికి స్వప్న అవాక్కైపోతుంది. కొద్దిసేపటికి తేరుకొని, నేనే ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాలి అనుకున్నా. ఎందుకంటే రేఖ, మీరు, శారదమ్మ గారు నాకు ఎంతో సహాయం చేశారు. అలాంటి మీ దగ్గర నిజం దాచాలని అనుకోలేదు. కానీ అందుకు తగ్గ సందర్భం రాలేదు. ఆ విషయం అంత ముఖ్యమని నేను అనుకోలేదు అని అంటుంది స్వప్న. మరి ఇప్పుడు ఆయన నీకోసమే వచ్చాను అంటున్నారు కదా, నీ నిర్ణయం ఏంటి అంటే, దానికి స్వప్న, ఒకసారి ఆయన నమ్మడం వలన జీవితంలో తట్టుకోలేని బాధలు ఎన్నో చూశాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మళ్ళీ ఆయనను నమ్మి ఇంకా మోసపోదలుచుకోలేదు. ఇంకా ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు సార్. వెళ్దామా అంటుంది. దానికి రామ్ కూడా ఏం మాట్లాడాలో తెలియక కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. అటు రామ్ తన వర్క్ తాను, స్వప్న, మనోజ్లు కూడా రోజువారీలాగా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. లత ఏమో ఆఫీస్లో తన ఫ్రెండ్స్ అందరికీ మనోజ్ తనని ఇష్టపడుతున్నాడని చెప్పడానికి సిగ్గుపడుతున్నాడని తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకొని మురిసిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో
ఈ కంపెనీకి తన యజమానురాలనని చెప్పుకొని గొప్పలు పోతుంది. ఆ రోజు సాయంత్రం వర్క్ ముగించుకొని రామ్, మనోజ్ వాళ్ళ కార్లు తీసుకొని స్వప్న ముందుకు వస్తారు. స్వప్న తనతో రాదని తెలిసినా మనోజ్ తన ప్రయత్నం తాను చెయ్యాలని రా స్వప్న, ఇంటి దగ్గర దింపుతాను అంటాడు మనోజ్. కానీ స్వప్న మాత్రం రామ్ కారు ఎక్కి కూర్చుంటుంది. స్వప్న తన కారులో కూర్చోవడం చూసి రామ్ మనోజ్పై గెలిచినట్లుగా చిన్న నవ్వు నవ్వుతాడు. దానికి మనోజ్ కూడా ఒక నవ్వు నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే సాయంత్రం వంశీ స్కూల్ నుండి వచ్చి ఆడుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి వస్తారు రామ్ ఇంకా స్వప్న. వాళ్ళు వచ్చిన కొద్దిసేపటికి మనోజ్ కూడా అక్కడికి వస్తాడు, రోజులాగా వంశీతో ఆడుకోవడానికి. స్వప్న వంశీతో ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు కన్నా అని అడుగుతుంది. దానికి వంశీ, మమ్మీ రేపు పేరెంట్స్ మీటింగ్, రేపు నాకు చాలా ప్రైజులు ఇస్తున్నారు అంటాడు వంశీ. అవునా, మరి నీకు ప్రైజులు దేనికి ఇస్తున్నారు అంటుంది. మా స్కూల్లో గేమ్స్ కాంపిటీషన్, క్విజ్ ఇలా చాలా జరిగాయి, అన్నిటిలోనూ నేనే ఫస్ట్ అనేసరికి మనోజ్కి చాలా సంతోషం వేస్తుంది. కానీ అందరి ఎదుట అది వ్యక్తం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడతాడు. అదేవిధంగా స్వప్న కూడా చాలా సంతోషపడి తన కొడుకుని ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటుంది. రామ్ కూడా వంశీ బాబు కంగ్రాట్స్ అంటాడు. మనోజ్ కూడా అందరిలానే కంగ్రాట్స్ బాబు, నీకు ఏం కావాలి చెప్పు తీసుకువస్తాను అంటాడు, వంశీని స్వప్న దగ్గర నుండి తీసుకొని ఎత్తుకుంటూ. దానికి వంశీ, అందరినీ వాళ్ళ డాడీ మమ్మీలతో రమ్మని మా మిస్ చెప్పారు మమ్మీ అంటాడు. ఆ మాట వినగానే మనోజ్ గుండె తరుక్కుపోతుంది. తన దగ్గరే ఉండి కూడా తన బిడ్డకి తనే తండ్రి అని చెప్పుకోలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి కూడా రాకూడదు అని అనుకుంటాడు మనోజ్. వెంటనే తేరుకొని, వంశీ అయితే రేపు మీ స్కూల్కి నేను రానా అని మనోజ్ అడిగితే, లేదు నేను వస్తాను అని రామ్ అంటాడు. వాళ్ళ ఇద్దరిని వింతగా చూసి, మా మిస్ రమ్మన్నది మా డాడీ మమ్మీలని, మిమ్మల్ని కాదు అని అంటాడు నవ్వుతూ. అయితే ఏం, నేనే మీ డాడీనని మీ స్కూల్లో చెప్పు అంటాడు మనోజ్. ఆ మాటకి రామ్ కూడా మౌనంగా ఉండిపోతాడు. దానికి వంశీ అయితే, మమ్మీ నువ్వు మనోజ్ అంకుల్ మమ్మీ డాడీలా రండి అంటాడు. దానికి స్వప్న, అవసరం లేదు, ఎప్పుడు నేనేగా నీతో పేరెంట్స్ మీటింగ్కి వచ్చేది, ఇప్పుడు కూడా నేనే వస్తాను, ఇంకెవరు అవసరం లేదు అంటుంది స్వప్న. దానికి వంశీ బిక్కమొహం వేసి, అందరూ మమ్మీ డాడీలతో వస్తే నాకు మాత్రం మమ్మీ ఒక్కటే వస్తుంది అని ఏడుపు మొహం పెట్టుకుంటాడు. దానికి స్వప్న మనోజ్ ముందు ఇలాంటి ప్రస్తావన రావడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి బాబుని ఏమీ అనలేక, అది కాదు కన్నా, మీ డాడీ చాలా దూరంలో జాబ్ చేస్తున్నాడుగా, త్వరలోనే వచ్చేస్తారంట, అప్పుడు మన ముగ్గురం కలిసి వెళ్దాం అని అంటుంది స్వప్న బాధగా. ఎప్పుడు ఇలానే చెప్తావు, కానీ డాడీ వచ్చేది ఎప్పుడు, మనం వెళ్ళేది ఎప్పుడు అని లోనికి వెళ్ళిపోతాడు వంశీ. తన వెనకాలే స్వప్న కూడా బాబును ఓదార్చడానికి వెళ్ళిపోతుంది. దాంతో రామ్, మనోజ్లు కూడా ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి తమ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన మనోజ్ ఒంటరిగా తన గదిలో కూర్చొని తనే ప్రాణం అనుకున్న భార్య కన్నీళ్ళకి నేనే కారణం, ఇప్పుడు నా కొడుకు పసిపిల్లవాడు వంశీ కన్నీళ్ళకు కూడా నేనే కారణం అని, లాభం లేదు, స్వప్న కాళ్ళ మీద పడైనా క్షమాపణలు అడగాలి, ఈ సమస్యకు కారణం నేనే అయినప్పుడు పరిష్కారం కూడా నేనే వెతకాలి అని అనుకొని ఆ రాత్రి అందరూ పడుకున్నాక స్వప్న తలుపు తడతాడు. అప్పటిదాకా వంశీని ఓదార్చి తనకు అన్నం తినిపించి నిద్రపుచ్చి తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది స్వప్న. అప్పుడు టైం 12 గంటలు. తలుపు చప్పుడు విని ఎవరు అని అంటూ వచ్చి తలుపు తెరుస్తుంది. బహుశా శారదమ్మ గారు అయి ఉంటారని. కానీ ఎదురుగా ఉన్న మనోజ్ని చూసి, ఎందుకు వచ్చారు ఈ టైంలో అని అడుగుతుంది స్వప్న.
అరవకు స్వప్న, నీతో మాట్లాడాలి. కొంచెం నా మాట విను. ఇప్పటికైనా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు ప్లీజ్ అంటాడు. ఏదైనా రేపు ఉదయం మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అంటుంది స్వప్న. లేదు స్వప్న, నా మనసులో ఉన్న భారాన్ని నీకు చెప్పే వెళ్తాను. ఏం జరిగినా సరే అంటాడు మనోజ్ దృఢ నిశ్చయంతో. స్వప్నను దాటి లోనికి దారి తీస్తాడు. దాంతో ఏంటి మీరు చేసే పని? ఈ టైంలో మీరు ఇక్కడికి వస్తే చూసేవాళ్ళు నన్ను ఏమనుకుంటారో తెలుస్తుందా? తెలుసు, తెలిసే వచ్చాను. ఎప్పుడు నీతో మాట్లాడాలి అన్నా నాకు నువ్వు ఆ అవకాశం ఇవ్వడం లేదు. స్వప్న ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. నువ్వు వినే వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అని అంటాడు. చేసేది లేక మౌనంగా ఉండిపోతుంది స్వప్న. మౌనంగా ఉండిపోయిన స్వప్నతో ఇలా అంటాడు మనోజ్. అవును స్వప్న, పెళ్లి పీటల మీదకు వచ్చేదాకా నాకు మన పెళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకంటే నేను నా కాళ్ళ మీద నిలబడినాకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ మా నాన్నగారి బలవంతం మీద పెళ్లి పీటల మీదకి ఎక్కాను. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసిందండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టోరీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. బై బై.